మనిషిలో అహంకారం తగ్గితేనే జ్ఞానం పెరుగుతుంది. మనిషి జీవితంలో అహంకారం ఒక నిశ్శబ్ద శత్రువు లాంటిది. అది మనసులో పెరిగితే మనం ఎదగడం కాదు, అధపాతాళానికి వెళ్ళిపోయి ఒక సెల్ఫ్ డిస్ట్రక్టర్, అంటే స్వతహాగా నాశనానికి కారణమయ్యే పెనుభూతం అన్నమాట. అహంకారం, నేను నాదే అనే అహంకారం వదిలేస్తే ఆ జీవితం ఎలా ఉంటుందంటే మనది, మన కోసం అనే భావనతో వెలుగుతో. ఎలా అంటే దీపము, ఒక చిన్న దీపమైనా సరే 10 మందికి వెలుగునిస్తుంది. అలాగే అహంకార రహిత మనిషి కొన్ని వందల వేల మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాడు. జాగ్రత్త మిత్రమా, మనసులో కుళ్ళు పెట్టుకొని, మనసులో దుర్బుద్ధి పెట్టుకొని ఎన్ని రోజులు అహంకారంతో నువ్వు బతుకుతావో అన్ని రోజులు నీ వినాశనానికి నీవే దారులు వేసుకున్నట్టు. ఉన్నది కక్కే, మంచిగా ఉండు, మనస్ఫూర్తిగా మసలుకుంటే కనుక నీకు మించిన వాడు ఈ లోకంలోనే ఉన్నాడు. చెప్పిన మాట అప్పటికి బాధగా అనిపించవచ్చు, చెప్పిన మాట అప్పటికి నిజం అనిపించవచ్చు, చెప్పిన మాట అప్పటికి చేదుగా అనిపించవచ్చు, కానీ నిజం, అహంకార రహిత మాట ఎప్పటికైనా సరే మనిషిని నిలబెడుతుంది. ఒకటి అహంకారానికి ఇంకొకటి బలి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి అహంకారానికి ఏ రోజైతే వాడు అహంకారంతో నలుగురిని ఇబ్బంది పెడతాడో ఆ రోజు వాని పతనం కూడా మొదలైందనే చెప్పచ్చు. కాబట్టి మిత్రమా, అహంకారం అనేది వదిలేస్తే ఆ జీవితం చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అనుభవంతో చెప్పిన వాళ్ళని చూశాను. అహంకారాన్ని వదిలేస్తే ఎలా బతకచ్చో, ఎంత సంతోషంగా ఉండొచ్చో అనుభవిస్తున్నాను అన్నమాట.